దేశంలో మాదక ద్రవ్యాల ముప్పును రూపుమాపేందుకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఢిల్లీలో జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఎన్డీపీఎస్ చట్టంలోని లొసుగులను తొలగించి మరింత పటిష్టంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. ఈ సవరణల ప్రక్రియలో రాష్ట్రాలు కూడా తమ అమూల్యమైన సూచనలను అందించాలని ఆయన కోరారు. మాదక ద్రవ్యాల సరఫరాదారులు, విక్రేతల వల్ల ఏమాత్రం ఉపేక్షించకూడదని, కఠినంగా వ్యవహరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత 10 ఏళ్లలో డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని షా గణాంకాలతో వివరించారు. 2014-26 మధ్యకాలంలో దాదాపు 1.84 లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నామని, ఇది ప్రభుత్వ ప్రచారం విజయవంతం అవుతోంది అనడానికి నిదర్శనం అన్నారు. డ్రగ్స్పై పోరును గుర్తించడం, అడ్డుకోవడం, నాశనం చేయడం అనే త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే 2026-29 కాలానికి ఒక విజన్ డాక్యుమెంట్ను కూడా విడుదల చేశారు. మరోవైపు వందే మాత్రం కేవలం గీతం మాత్రమే కాదని, అది దేశ పునర్నిర్మాణానికి ఒక మంత్రమని ఆయన కొనియాడారు.